ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో కలిసి బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడాడు. ప్రెస్ మీట్ పెట్టిన గంట అవకముందే చంద్రబాబు నాయుడు నుంచి అదిరిపోయే రీకౌంటర్ వచ్చింది. అసలు ఏం జరిగిందనే విషయంలోకి వెళ్తే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని హాట్ కామెంట్ చేశాడు. అందులో ప్రధానంగా ఈవీఎం మిషన్లు పగలు కొడితే తప్పేంటి అని చెప్పి ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. అసలు ఈవీఎం మిషన్లు పగలు కొడతంలో తప్పు ఏం జరిగింది? అక్కడ రెగ్గింగ్ జరుగుతుంది, అసలు ఎవరూ లేరు, ఒక హోమ్ గార్డ్ ను పెట్టారు, అక్కడ మొత్తం అవకతవకలు జరుగుతుంది, అందుకే కోపం వచ్చి ఈవీఎం మిషన్లు బద్దలు కొట్టాడు. అవును, ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి అని చెప్పి బల్ల గుద్దినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఎప్పుడైతే ఇలా చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఓకే ఈవీఎం మిషన్లు పగలు కొట్టారని ఒప్పుకుంటున్నారు, దీనిపై ఇంకా సమగ్ర విచారణ జరపండి. ఈవీఎం మిషన్లు పగలు కొట్టారంటే దాని వెనక ఎవరో కూడా హస్తం ఉంటది. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే ఒక్కసారిగా వెళ్ళి పగలు కొట్టాడంటే దీని వెనక మళ్ళీ ఎవరో బలమైన సంకేతాలు ఇచ్చుంటారు. ఈవీఎం మిషన్లు పగతలు కొట్టి దాన్ని ఏదో చేసే అంటే సంథింగ్ దీని వెనక ఎవరైనా సూత్రధారు ఉండుంటారు. ముందు ఇంకా బాగా లోతైన సమాచారం కావాలంటే సమగ్ర విచారణ జరపండి, ఇంకా ఆధారాలు బయటపడొచ్చేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంకా దీనిపైన ఎంక్వైరీ వేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లీక్ ఇచ్చాడో దీనిపైన ఇంకా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ప్రతి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తా ఉన్నారు. టీడీపీ కూటమిలందరూ కలిసి వైసీపీని టార్గెట్ చేసి ప్రతి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. రెడ్ బుక్లు అంటున్నారు, ఆ బుక్లు అంటున్నారు, ఖచ్చితంగా మా మీద అటాక్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ప్రతి వాళ్ళు భావిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇదే పనిలో ఉన్నారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, ప్రతి ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయరంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో పని చేసి ఉండాలి. అరెస్ట్ అయిన ప్రతి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు ఏదో అవినీతి చేసి ఉండాలి, లేదంటే కొన్ని ఏదో ఒక వేషాలు వేసి ఉండాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా అవినీతి చేస్తుంటే వాళ్ళు అరెస్ట్ చేశారు, ఆ అవినీతికి సూత్రధారైనటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఆ అవినీతి చేయడానికి ప్రేరేపించడం కోసం ఎవరో పెద్ద తలకే ఉంటది, ఇంకా ఎంక్వైరీ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, సమగ్ర విచారణ జరపండి, ఏం జరిగిందో తెలియాలి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు ఇప్పుడు స్పష్టంగా ఇంకా లోతుగా విచారణ చేపడదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పక్కా ఎవిడెన్స్ కోసం ఇప్పుడు సిబిఐని రంగంలో దించారు. మోదీ షా పర్మిషన్ తో ఢిల్లీ నుండి ఆపరేటింగ్ గేమ్ స్టార్ట్ చేశారు. మోదీ, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కనుసైగలు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగించారని చెప్పాలి. కుదురుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని కెలిగి మరీ తన్నించుకున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి మొదలైంది. ఎందుకంటే ఎప్పుడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఇరుకుని పడిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలపై, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.